పాలసముద్రంలో క్షీరసాగర మదనం దేవతలు అసురులు కలిసి ఎందుకు చేశారు? బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు, శనిగ్రహాలకు ఉజ్జయినిలో జరుపుకునే మహాకుంభమేళాకి ఏంటి రిలేషన్? శాషీ స్నానాలు ఏ రోజుల్లో జరుపుకుంటారు? త్రివేణి సంగమంకి చేరుకోవడానికి ఏదైనా ఆల్టర్నేట్ దారి ఉందా? ప్రయాగ్రాజ్లో దిగిన యాత్రికులు అకామిడేషన్ ఎక్కడ తీసుకోవాలి? కుంభమేళా నగర్ ఎక్కడ ఉంది? అవి ఎన్ని సెక్టార్లుగా విభజించారు? టెంట్ సిటీస్ ని ఎంత విస్తీర్ణంలో నిర్మించారు? అది ఏ సెక్టార్ లో ఉంది? ముఖ్యంగా స్నానం చేయడానికి ఎన్ని ఘాట్లు అందుబాటులో ఉన్నాయి? ఫుడ్ ఫెసిలిటీ అక్కడ ఎలా ఉంది? ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ యాత్రికుల కోసం త్రివేణి సంగమం దగ్గర ఏ ఏర్పాట్లు చేసింది? స్నానాలు ముగించుకున్న తర్వాత చుట్టుపక్కల తిరిగి చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు బడా హనుమాన్ టెంపుల్, శంకర్ విమాన్ మండపం, నాగవాసుకి టెంపుల్, ఆలోపిదేవి ఆలయం, శివాలయం పార్క్, అక్బర్ కోట లోపల ఉన్న అక్షయ్ వాట్, పాతాలపురి టెంపుల్, సరస్వతి అమ్మవారి టెంపుల్. అకారా సాధువులని ఎక్కడ దర్శించుకోవాలి? ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అఘోరాలు, నాగసాధువులు, అకారా సాధువులని ఏ సెక్టార్ లో దర్శించుకోవాలి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ వ్లాగ్ కొనసాగుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంద్రుడు దుర్వాసముని ఇచ్చిన పుష్పమాలను గౌరవించకుండా ఐరావతానికి ఇచ్చాడు. ఐరావతం తెలిసో తెలియకో ఆ పుష్పమాలని దుర్వాసముని ముందే తన కాళ్ళ కింద వేసి తొక్కింది. అది చూసిన దుర్వాసముని కోపగించి, మీ దేవతలకు అహంకారం పెరిగిపోయింది, తక్షణమే మీ శక్తులను కోల్పోతారు అంటూ శపించాడు. దుర్వాసముని శాపం వల్ల దేవతలు తమ శక్తిని కోల్పోయారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలకు తమ శక్తిని తిరిగి పొందేందుకు ఒక సలహా ఇచ్చాడు. అదేంటంటే పాలసముద్రంలో క్షీరసాగర మదనం చేస్తే అమృతం లభిస్తుంది, అది తాగితే తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకోవచ్చు అని చెప్పాడు. కానీ ఈ మదనానికి ఒక దేవతలు మాత్రమే సరిపోరు కాబట్టి అసురులకు కూడా సమాన భాగం ఇస్తామని చెప్పి దేవతలు అసురుల సహాయం తీసుకున్నారు. క్షీరసాగర మదనం కోసం మందర పర్వతాన్ని మదన దండంగా, వాసుకి నాగరాజుని దండంగా ఉపయోగించారు. మందర పర్వతం మదన సమయంలో చిందరమవ్వకుండా ఉంచేందుకు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి మందర పర్వతాన్ని తన వెన్నుపై మోశారు. ఇలా పాలసముద్రంలో క్షీరసాగర మదనం మొదలైంది. అనేక యుగాల పాటు ఈ క్షీరసాగర మదనం కొనసాగింది. ఈ క్షీరసాగర మదనంలో ఐరావతం, లక్ష్మీదేవి, కల్పవృక్షం, హాలాహలం, మదిర ఇలా అనేకం ఉద్భవించాయి. వాటిని పంచుకున్న తర్వాత చివరికి ధనవంతరి అనే వైద్యదేవుడు ఒక కుంభంలో అమృతంతో బయటకు వచ్చాడు. దేవతలు ఆ అమృతాన్ని పొందగానే బృహస్పతిని, సూర్యుడిని, చంద్రుడిని, శనిని రక్షణకారులుగా పెట్టి దాన్ని భద్రపరిచారు. అసురులు ఎలాగైనా కుంభంలో ఉన్న అమృతంని అపహరించేందుకు ప్రయత్నించారు. అప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేసిన దేవతలతో భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం 12 రోజుల పాటు జరిగింది. ఇది భూలోక కాలమానం ప్రకారం 12 సంవత్సరాలకి సమానం. ఆ సమయంలో కుంభంలో ఉన్న అమృతం అసురులకు దొరకకుండా బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు, శనిదేవుడు అక్కడి నుండి పారారైతుంటే ఇదంతా గమనిస్తున్న అసురులు ఆ నలుగురు తప్పించుకుంటే అమృతం తమకు దక్కదు అని ఆ నలుగురిని వెంబడించారు. అలా ఆ నలుగురు పరిగెడుతున్నప్పుడు 4 చుక్కల అమృతం భూమి మీద పడ్డాయి. ఆ అమృతం పడిన ప్రదేశాలే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఈ పౌరాణిక కథ ఇప్పటికైతే ఇక్కడి వరకు సరిపోతుంది. ఈ పౌరాణిక కథను నెక్స్ట్ ఇంకెప్పుడైనా చెప్తాను. ఈ కారణంగా ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ఈ 4 ప్రదేశాల్లో ఏదో ఒక్క ప్రదేశంలో మాత్రమే పూర్ణ కుంభమేళా ఉత్సవం జరుపుతారు అని పురాణాల నమ్మకం. అయితే ఇప్పుడు మనం జరుపుకునేది పూర్ణ కుంభమేళా కాదు, మహాకుంభమేళా. ఇది ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు, శనిదేవుడు కలిసి కుంభంలో ఉన్న అమృతంతో పరిగెడుతున్నప్పుడు ప్రయాగ్రాజులో అమృతం చుక్క పడింది అని హిందూ గ్రంథాలలో ఆధారంగా చెప్పబడింది. అందుకే ఈ మహాకుంభమేళాని కేవలం ప్రయాగ్రాజ్లోనే జరుపుకుంటారు. బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు, శని గ్రహాలు ఒకే అలైన్మెంట్ లో ఉన్నప్పుడు ఈ అలైన్మెంట్ ప్రకారం కుంభమేళా 45 రోజులు జరగడం అనేది గ్రహాల అనుకూల స్థితి మరియు తిథుల ఆధారంగా నిర్ణయించబడింది. ఈ ప్రయాగ్రాజ్ లో జరుపుకునే మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ. ప్రయాగ్రాజ్ లో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అఘోరాలు, నాగసాధువులు, అకారా సాధువులు అలాగే సాధారణ ప్రజలు 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు పుణ్యస్నానాలు చేస్తూ పాల్గొంటారు. ఈ 45 రోజులు పవిత్రమైన రోజులే. కాకపోతే శాషీ స్నానాలకు 6 ప్రత్యేక రోజులు ఉన్నాయి. 1 పౌష్ పూర్ణిమ 13 జనవరి 2025, 2 మకర సంక్రాంతి 14 జనవరి 2025, 3 మౌని అమావాస్య 29 జనవరి 2025, 4 బసంత్ పంచమి 3 ఫిబ్రవరి 2025, 5 మాఘి పూర్ణిమ 12 ఫిబ్రవరి 2025, 6 మహాశివరాత్రి 26 ఫిబ్రవరి 2025. ఇందులో అత్యంత ముఖ్యమైనది మౌని అమావాస్య అని పండితులు చెబుతుంటారు. ప్రయాగ్రాజ్ లో కుంభమేళా నిర్వహించబడే ప్లేస్ ని మహాకుంభ్ నగర్ అని నామకరణం చేశారు.
ఈ మహాకుంభ నగర్ని 5 భాగాలుగా విభజించారు. 1వది పరేడ్ గ్రౌండ్, 2వది సంగం, 3వది తెలియార్గంజ్, 4వది జూసి, 5వది అరేల్. ఇక మహాకుంభ నగర్ లోని ప్లేసెస్ ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మొత్తం 25 సెక్టార్లుగా విభజించారు. పరేడ్ గ్రౌండ్ సెక్టార్స్ 1, 2, సంగం సెక్టార్స్ 3, 4, తెలియార్గంజ్ సెక్టార్స్ 6, 7, 8, 9, 10, జూసీ సెక్టార్స్ 5, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఇక చివరిగా అరియల్ సెక్టార్స్ 23, 24, 25. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంకు చేరుకోవడానికి వివిధ ట్రాన్స్పోర్ట్ మార్గాలు ఉన్నాయి. ఒకవేళ ఫ్లైట్లో ప్రయాణించాలనుకుంటే ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో త్రివేణి సంగమం ఉంటుంది. బస్సు లేదా పర్సనల్ వాహనాల ద్వారా కూడా ప్రయాగ్రాజ్ చేరుకోవచ్చు. కానీ ఈ వాహనాలను త్రివేణి సంగమం దగ్గర 100కు పైగా పార్కింగ్ ప్లేస్లను అరేంజ్ చేశారు. అక్కడే పార్క్ చేసి త్రివేణి సంగమంకు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ మంది ప్రయాణికులు ట్రైన్ ద్వారా ప్రయాగ్రాజ్ చేరుకుంటారు. ప్రయాగ్రాజ్ లో 9 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 1 ప్రయాగ్రాజ్ జంక్షన్, 2 ప్రయాగ్రాజ్ చెవోకి, 3 నయనీ జంక్షన్, 4 పాంపామావు జంక్షన్, 5 సుబేదార్ జంగ్, 6 ప్రయాగ్రాజ్ రాంబాగ్, 7 ప్రయాగ్రాజ్ జంక్షన్, 8 జూసి, 9వది ప్రయాగ్రాజ్ సంగం. అప్పుడు ఏ రైల్వే స్టేషన్ వద్ద దిగాలనే సందేహం వస్తుంది. అయితే ఏ స్టేషన్ లో దిగినా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే త్రివేణి సంగమంకి పైన చెప్పినటువంటి ఏ రైల్వే స్టేషన్ నుండైనా మాక్సిమం 5 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చిన ప్రయాణికులు గవర్నమెంట్ బస్సులలో లేదా ఆటోలలో ప్రయాణించి చుంగీకి చేరుకోవాల్సి ఉంటుంది. చుంగీ నుండి త్రివేణి సంగమం వైపు 2 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తే త్రివేణి సంగమం చేరుకోవచ్చు. ఇప్పుడు చెప్పిందంతా కుంభమేళలో రష్ లేకపోతేనే. ఒకవేళ రష్ ఎక్కువగా ఉంటే వెహికల్స్ ని ఇంకా ముందే ఆపేస్తారు. అప్పుడు 15 నుంచి 30 కిలోమీటర్లైనా నడవలసి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అది ఏంటంటే ఎలాగో అలా ప్రయాణించి నైనీ బ్రిడ్జ్ దగ్గర ఉన్న బోట్ క్లబ్ కు చేరుకొని బోట్ ఓనర్ తో ఫెయిర్ మాట్లాడుకొని బోట్ లో ప్రయాణించి త్రివేణి సంగమం చేరుకొని బోట్ ని కొద్దిసేపు అక్కడే ఆపుకొని స్నానాలు ముగించుకోవచ్చు. ఇక్కడ సంతోషం కలిగించే విషయం ఏమిటంటే నది మధ్యలో కూడా వాటర్ డెప్త్ ఎక్కువ ఉండదు. అలాగే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఆ నది మధ్యలోనే ఏర్పాటు చేశారు. ఈ బోట్లు హైర్ చేసుకోవాలంటే అప్రాక్సిమేట్లీ 4,000 to 10,000 రూపీస్ ఉంటుంది. అందులో 6 నుంచి 10 మంది ప్రయాణించొచ్చు. బోట్ క్లబ్ నుండి త్రివేణి సంగమంకు సుమారు 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లు ప్రయాణించడానికి అరగంట సమయం పడుతుంది. బడ్జెట్ కి తగ్గట్టుగా కొంచెం లగ్జరీ బోట్లు కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. కాకపోతే షాయి స్నానాల రోజుల్లో అయితే ఫెయిర్స్ ఇంకొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇంతకు ముందు చెప్పినట్లు చుంగి నుండి కాలినడకన త్రివేణి సంగంకు చేరుకున్న వారికి నది దగ్గరలో 25వ సెక్టార్లో అకామిడేషన్ కోసం 3,460 ఎకర్స్ లో 1,50,000 టెంట్స్ తో టెంట్ సిటీస్ ని ఏర్పాటు చేశారు. ఈ టెంట్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే వీటిని బుక్ చేసుకోవచ్చు. టెంట్ సిటీస్ చేరుకున్న తర్వాత ఆఫ్లైన్ లో కూడా ట్రై చేసుకోవచ్చు. ఖాళీగా ఉంటే అకామిడేట్ చేస్తారు. ఈ టెంట్స్ లో మన బడ్జెట్ కి తగ్గట్టుగా కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ 1000 రూపీస్ నుండి 35,000 రూపీస్ పర్ డే ఛార్జ్ చేస్తారు. ఈ టెంట్ సిటీస్ లో నివసించడానికి బడ్జెట్ సహకరించదు అని అనుకునే వారి కోసం చీప్ అండ్ బెస్ట్ లో అకామిడేషన్ కావాలి అనుకుంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు శ్రీ సోమేశ్వరనాథ్ గుడి నుండి 100 నుండి 200 మీటర్ల దూరంలో 24, 25 సెక్టార్లలో రైన్ బషీరాలు ఏర్పాటు చేశారు. ఇదేంటంటే ఒక పెద్ద డార్మెంటరీ. సుమారు 1000 ఐరన్ బెడ్లు ఒకే ప్లేస్ లో ఉంటాయి. వాష్రూమ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. పర్ పర్సన్ కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కాకపోతే బెడ్ అవైలబిలిటీలో ఉంటే ఒక్కరోజు స్టే చేయడానికి మాత్రమే ఇస్తారు. అది కూడా ఆధార్ కార్డ్ చూపిస్తేనే ఆఫ్లైన్ లో రిజిస్టర్ చేసుకుని బెడ్ అలాట్ చేస్తారు. ఒకవేళ నెక్స్ట్ డే కంటిన్యూ అవ్వాలి అనుకుంటే 100 రూపీస్ పే చేసి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అకామిడేషన్ దొరకకపోవచ్చు, రిస్క్ ఎందుకు అని అనుకుంటే ప్రయాగ్రాజ్ సిటీలో కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ హోటల్స్ లలో అకామిడేషన్ తీసుకోవచ్చు. ఈ హోటల్స్ లలో 1,500 నుండి 40,000 రూపీస్ వరకు పర్ నైట్ ఛార్జ్ చేస్తున్నారు. కుంభమేళా సమయంలో ప్రయాగ్రాజ్ లో అకామిడేషన్ హైలీ ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవాలి. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నది ఒడ్డున స్నానాలు చేసే వారి కోసం చాలా ఘాట్లు ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమైనవి గంగా ఘాట్, యమునా ఘాట్, సరస్వతి ఘాట్, సంగం ఘాట్, ఏరియల్ ఘాట్, రామ్ ఘాట్, దశాశ్వమేధ్ ఘాట్. ఈ ఘాట్లలో ఏ ఘాట్కైనా వెళ్లి స్నానాలు ముగించుకోవచ్చు. కాకపోతే ఇందులో సంగం ఘాట్ ప్రాముఖ్యమైనది. ఎందుకంటే గంగా, యమునా, సరస్వతి నదుల యొక్క నీళ్లు ఈ ఘాట్ దగ్గరకు చేరుకుంటాయి. బోటింగ్ లో త్రివేణి సంగమం నది దగ్గరకు వెళ్లి స్నానం చేయాలి అని అనుకునే వారి కోసం ఈ ఘాట్ల వద్ద బోటింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. పర్ హెడ్ 100 to 200 రూపీస్ ఇస్తే బోటింగ్ అతను మనని బోటింగ్ లో గంగా, యమునా నది మీదుగా బోటింగ్ చేపిస్తూ త్రివేణి సంగమం పాయింట్ వరకు తీసుకెళ్తాడు. అక్కడే గంగా, యమునా, సరస్వతి నదులు కలుస్తాయి. అక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది.
అంటే కంటికి కనబడదు. అక్కడ ఆల్రెడీ బోట్లు హాల్ట్ చేసి ఉంచుతారు. అందులో పూజారులు అందుబాటులో ఉంటారు. కావాలి అనుకుంటే పూజలు కానీ పిండ ప్రదానం లాంటివి చేయించుకోవచ్చు. అక్కడ నదిలో దిగి స్నానం చేసి కావాలనుకుంటే ఒక చిన్న బాటిల్లో వాటర్ తీసుకుని బోట్లో నది ఒడ్డుకు రిటర్న్ బయలుదేరుతారు. ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా ఉంటే బోట్స్ ని లోపటికి అనుమతించరు. అలాంటప్పుడు నది ఒడ్డునే స్నానం చేయవలసి ఉంటుంది. ఇలా ఘాట్ల దగ్గర కానీ బోట్లో ప్రయాణించి త్రివేణి సంగమం దగ్గర కానీ స్నానాలు ముగించుకోవచ్చు. ఈ ఘాట్ల వద్ద భక్తులకు ఇబ్బంది జరగకుండా వాష్రూమ్స్, డస్ట్ బిన్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, డ్రింకింగ్ వాటర్, అడుగడుగున నదిని ఈజీగా క్రాస్ చేసేందుకు పీపాపుల్ బ్రిడ్జెస్, బోటింగ్ ఫెసిలిటీ, మెడికల్ ఎమర్జెన్సీ క్యాంపస్, ఫుల్లీ లోడెడ్ ఎక్విప్మెంట్ తో అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సెక్యూరిటీ, నైట్ టైంలో వెలుతురు కోసం LED లైట్స్ ని ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇలా చాలా మంచి వస్తువులు ఏర్పాటు చేయించారు. ఈ మహాకుంభమేళాకి ఈ 45 రోజుల్లో సుమారుగా 40 కోట్ల మంది యాత్రికులు వస్తారని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇలా స్నానాలు ముగించుకొని థర్డ్ సెక్టార్ లో ఉన్నటువంటి బడే హనుమాన్ టెంపుల్ ని సందర్శిస్తారు. ఇక్కడ 20 అడుగుల హనుమంతుడు సేన భంగిమలో దర్శనమిస్తాడు. సంగం ఘాట్, సరస్వతి ఘాట్ మధ్యలో సెక్టార్ 3లో బడే హనుమాన్ టెంపుల్ పక్కనే అక్బర్ కోట ఉంటుంది. ఈ కోటను 1583లో అక్బర్ కట్టించాడు. ఈ కోట లోపల ఉన్న మర్రి చెట్టుని అక్షయ్ వాట్ అంటారు. అక్షయ్ అంటే నశించనిది మరియు వాట్ అంటే మర్రి చెట్టు అని అర్థం. స్థానిక కథనాల ప్రకారం అక్బర్ పరిపాలనలో ఈ చెట్టుని తొలగించాలని ప్రయత్నించినప్పటికీ అది తిరిగి మొలకెత్తడం ప్రారంభించడంతో అక్బర్ ఆ మర్రి చెట్టుని అలాగే వదిలేశారని చెబుతారు. ఆ చెట్టు నీడలో సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. ఎందుకంటే సీతారాములు 14 ఏళ్ల వనవాసం ప్రారంభించి మొదట అయోధ్య నుంచి శృంగావేర్పూర్ చేరుకున్నారు. ఆ తరువాత శృంగావేర్పూర్ నుంచి గంగా నదిలో పడవ ద్వారా ప్రయాణించి ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న తర్వాత వారు ముందుగా అక్షయ్ వాట్ ప్రాంతానికి చేరుకొని విశ్రాంతి తీసుకున్నారు. ఈ కోట లోపలే పాతాళపురి టెంపుల్ కూడా ఉంది. ఈ పాతాళపురి టెంపుల్ భూగర్భంలో ఉంటుంది. ఈ ఆలయం వేదకాలం నాటి ఆలయం అని కూడా చెబుతారు. ఈ ఆలయాన్ని సీతారాములు కూడా దర్శించుకున్నారని చెబుతారు. ఇక్కడ అనేక హిందూ దేవీ దేవతల విగ్రహాలు మనం చూడొచ్చు. ఈ భూగర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ పక్కనే సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ సరస్వతి అమ్మవారి టెంపుల్ దగ్గర సరస్వతి కుండం ఉంది. అలాగే ఆ టెంపుల్ పక్కన రాధాకృష్ణ టెంపుల్ కూడా ఉంది. దర్శించుకున్న తర్వాత కోట బయటకు వచ్చేస్తారు. గంగా నది తీరానికి సమీపంలో బడే హనుమాన్ టెంపుల్ పక్కనే సెక్టార్ 2లో శంకర్ విమాన్ మండపం ఉంది. ఈ ఆలయం 4 అంతస్తులతో నిర్మించబడింది. ఇది దక్షిణ భారతీయ విమాన శైలిలో నిర్మించబడింది. ఒక్కొక్క అంతస్తులలో ఒక్కొక్క దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఒక అంతస్తుల్లో కామాక్షిదేవి విగ్రహం, ఇంకొక అంతస్తుల్లో తిరుపతి బాలాజీ విగ్రహం, ఇంకో అంతస్తుల్లో శివలింగం ఉన్నాయి. ఈ ఆలయం ఆదిశంకరాచార్యులకు అంకితం చేయబడింది. ఆదిశంకరాచార్యులు భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతను పునరుద్ధరించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇక భోజనం విషయానికి వస్తే తక్కువ ప్రైజెస్ లో ఫుడ్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ మాత్రమే దొరుకుతుంది. చాలా సెక్టార్స్ లో ఫ్రీగా ఫుడ్ అయితే దొరుకుతుంది. దశాశ్వమేధ ఘాట్ నుంచి 1.5 కిలోమీటర్లు నడిస్తే సెక్టార్ 6లో నాగవాసుకి టెంపుల్ ఉంటుంది. ఈ నాగవాసుకి టెంపుల్ చాలా బాగుంటుంది. అమృతాన్ని పొందేందుకు దేవతలు మరియు అసురులు మందర పర్వతాన్ని మదనదండంగా వాసుకి నాగరాజుని తాడుగా ఉపయోగించారు. వాసుకి నాగరాజు అనుభవించిన ఈ త్యాగం ఆయన గొప్పతనానికి సంకేతం. దశాశ్వమేధ్ ఘాట్ నుండి దారాగంజ్ ఘాట్ రోడ్లో 1.7 కిలోమీటర్ల దూరంలో 51వ శక్తి పీఠాలలో ఒకటైన ఆలోపీదేవి ఆలయం ఉంటుంది. సతీదేవి దక్షుడు మరియు ప్రసూతి కుమార్తె. సతీదేవి భర్త పరమశివుడు. దక్షయజ్ఞంలో తన భర్త పరమశివుడికి అవమానం జరిగిందని దానిని భరించలేక సతీదేవి యజ్ఞాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. శివుడు దుఃఖంతో సతీదేవి శరీరాన్ని చేతిలోకి తీసుకుని తాండవం చేయసాగాడు. శివుడిని శాంతింపజేసి సృష్టిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ సతీదేవి శరీరాన్ని భాగాలుగా విభజించాడు. ఆ భాగాలు పడి ఉన్న ప్రదేశాలు శక్తిపీఠాలుగా మారాయి. ఆ ఆలోపీదేవి ఆలయం ఎంతో రమణీయంగా ఉంటుంది. ప్రయాగ్రాజ్ లోని ఆరేల్ ఘాట్ సమీపంలో శివాలయం పార్క్ ఉంది. ఈ పార్క్ భారతదేశ పటం ఆకారంలో నిర్మించబడింది. ఆ శివాలయం పార్క్ లో మన భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల నమూనాలు ఉన్నాయి. ఇక ఫైనల్ గా అఘోరాలు, నాగసాధువులు, అకారా సాధువులు సెక్టార్ 20 డమరుద్వార్ ఆర్చ్ దగ్గర శ్రీ పంచ అటల్ అకారా, శ్రీ దిగంబర అని అకారా, శ్రీ నిర్వాణి అని అకారా, ఇలా రకరకాల పేర్లతో అఖాడాలు టెంట్లతో ఏర్పాటు చేసుకుని ఉంటారు. వారిని సందర్శించుకొని ఆశీర్వాదాలు పొందవచ్చు. మీ మహాకుంభమేళ యాత్ర ఆనందకరంగా, క్షేమంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా త్రివేణి సంగమంలో మీ స్నానాలు ముగించుకొని తిరిగి మీ స్వస్థలాలకు క్షేమంగా చేరుకోవాలని రుద్ర బ్లాగ్ తెలుగు టీం తరఫున కోరుకుంటున్నాము.